టీజీ దోస్త్ ఇంట్రా కాలేజ్ ఫేజ్ 2 మనకు అప్డేట్ చేశారండి వెబ్సైట్లో. సో ఈ వీడియోలో ఎవరు ఎలిజిబుల్ అండ్ మీరు వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు పెట్టుకోవాలా, రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంట్రా కాలేజ్ ఫేజ్ 2. సో ఇంట్రా కాలేజ్ ఫేజ్ 2 అంటే మీకు ఫేజ్ 1లో కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, స్పెషల్ ఫేజ్ కావచ్చు. సో ఈ 4 ఫేజెస్లో మీకు ఏదో ఒక కాలేజ్ వస్తే ఆ కాలేజ్లో మీరు వేరే కోర్సెస్కి చేంజ్ అవ్వచ్చు. మీరు ఎలిజిబుల్ అయ్యే కోర్సెస్ అండ్ మీకు ఇంట్రెస్టెడ్ ఉన్న కోర్సెస్కి మీరైతే మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో ఎప్పుడెప్పుడు పెట్టుకోవచ్చు అంటే 24th ఆగస్టు, 25th ఆగస్టు. సో ఈరోజు రేపు వరకు మీరైతే పెట్టుకోవచ్చు. ఇది ఫస్ట్ పాయింట్. సో ఎవరు ఎలిజిబుల్ అంటే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 స్పెషల్ ఫేజ్ స్టూడెంట్స్ మాత్రమే. ఇక్కడ ఎవరైతే స్పాట్ అడ్మిషన్లో వచ్చిన వాళ్ళు ఉంటారో కదా వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ అండి. ఓన్లీ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 స్పెషల్ ఫేజ్ వాళ్ళు మీకున్న కాలేజీలోనే మీరు వేరే కోర్సెస్కి చేంజ్ అవ్వచ్చు అండ్ ఎలిజిబుల్ అయ్యేటే మీరైతే పెట్టుకోవచ్చు. సో మనము వేటికి ఎలిజిబుల్, సో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని మనము వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు అక్కడ డిస్ప్లే అవుతాయి. ఏమేమి కోర్సెస్ ఉన్నాయో అక్కడ డిస్ప్లే అవుతాయి, మీరైతే చేంజ్ చేసుకోవచ్చు. సో మెయిన్ పాయింట్ వచ్చేసి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కోర్సులో ఉన్నారు, ఎగ్జాంపుల్ బీఎస్సీ బీజెడ్సీలో మీరు జాయిన్ అయ్యారు. దీనికన్నా బెటర్ కోర్సెస్ మాత్రమే పెట్టండి. సపోజ్ ఇప్పుడు ఏ బిసి అనే ఒక 3 కోర్సెస్ పెట్టారు. ఏ వస్తే ఈ బీఎస్సీ బీజెడ్సీ వెళ్ళిపోయి ఏ వస్తుంది. సపోజ్ బి వస్తే ఈ బీజెడ్సీ పోతుంది, సి వస్తే ఈ బీజెడ్సీ పోతుంది. సో మీరు పెట్టబోయే కోర్సెస్ మీకు ఇంట్రెస్టెడ్ ఉన్నాయి మాత్రమే పెట్టండి. సపోజ్ మీకు ఇంట్రెస్ట్ లేని పెట్టిన తర్వాత చేంజ్ అయితే మళ్ళీ ఈ పాత కోర్స్ అనేది ఉండదు. సో మెయిన్ పాయింట్ వచ్చేసి కోర్స్ చేంజ్ అయితే మీకు ఉన్న కోర్స్ పోతుంది, వేరే కొత్త కోర్స్ వస్తుంది. సపోజ్ మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్లో ఏది రాలేదు, ఈ ప్రీవియస్ కోర్స్ ఏదైతే ఉందో అది మాత్రమే ఉంటుంది. సో మనకు సీట్ అలాట్మెంట్ వచ్చేసి 26th ఆగస్టు ఈవినింగ్ వరకు వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు. సో మీ లాగిన్ ఐడి, సో మీకు దోస్త్ ఐడి ఉంటుంది కదా, దోస్త్ ఐడి, పిన్, ఓటీపీ ఎంటర్ చేసుకొని మీరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. 26th రోజు మీకు కోర్స్ చేంజ్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి. సపోజ్ కోర్స్ చేంజ్ అవ్వకపోతే సేమ్ కాలేజ్లో సేమ్ కోర్స్లో ఉండాలి. ఎలాంటి మరియు కాలేజ్కి వెళ్ళడం కావచ్చు ఏం అవసరం లేదు. కోర్స్ చేంజ్ అయితే మీరు మీ హెచ్ఓడి రూమ్లో కావచ్చు, మీ డిపార్ట్మెంట్లో వెళ్ళి నాకు కోర్స్ చేంజ్ అయిందని జస్ట్ అది అలాట్మెంట్ ఆర్డర్ ఇచ్చేస్తే సరిపోతుంది. మీరున్న క్లాస్లో కాకుండా వేరే క్లాస్లో మీరైతే షిఫ్ట్ అవుతారు, మీకు ఏ కోర్స్ అయితే వచ్చిందో. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో విత్ ఇన్ ద కాలేజ్ వేరే కోర్స్ ఎలిజిబుల్ అయ్యే కోర్సెస్ మీరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ పాయింట్, మీకు నచ్చిన కోర్స్ మాత్రమే పెట్టుకోవాలి. సో ఎందుకంటే మీకు నచ్చినవి వెళ్దాం అనుకుంటున్నారు అవి మాత్రం పెట్టుకోవాలి. సో 25th లాస్ట్ డేట్. సో యూటిలైజ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళైతే యూటిలైజ్ చేసుకోవచ్చు. సీట్స్ 26th రోజు వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు. సో మీరైతే చూసుకోవచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.